లో ఇవాళ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయన ఏదైతే ఆయన పైన ఉన్నటువంటి 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసులకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది సిబిఐ కోర్టు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఏదైనా ఇతరత్ర పనుల పైన బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కోర్టు అనుమతి తీసుకునే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ నేరుగా కోర్టుకు హాజరు కావాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది. అయితే దానిపైన కూడా వాయిదాలు కోరిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 21వ తేదీ లోపల హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ సిబిఐ నాంపల్లి కోర్టుకు జగన్ రావడం జరిగింది. అయితే కోర్టుకు హాజరయ్యేటువంటి నేపథ్యంలో మనం చూస్తుంటాం ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒకవేళ ఏదన్నా రాజకీయ పరంగా అరెస్టులు జరిగినప్పుడు లేదా రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులో లేదా రాజకీయంగా మరేదైనా అంశాలు ఉన్నప్పుడు వారిపైన ఏదన్నా కేసు నమోదయ్యి జైలుకు వెళ్ళేటప్పుడు కాస్త వాళ్ళ అనుచరులు రావడం ఇలాంటివి మనం చూస్తూ వచ్చాం. సో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి. దానికి ముందే ఒక ఆయన షెడ్యూల్ రిలీజ్ చేయడం, టైమింగ్స్ను మెన్షన్ చేయడం, ఆ తర్వాత నిన్న మనం చూసాం 1 గంట పాటు ఆయన కోర్టులో హాజరవుతాను అని చెప్పి ముందే ఆయన ఇచ్చినటువంటి టూర్ షెడ్యూల్లో కూడా ప్రస్తావించారు. 11:30 నుంచి 12:30 మధ్య అని చెప్పి. సో ఇవాళ కూడా ఇంచుమించుగా ఆ టైమింగ్ పరిధిలోనే ఆయన కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే సరే ఈ షెడ్యూల్ ఎలా ఇచ్చారు ముందుగా అనేటువంటిది ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికన్నా బయట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సో ప్రోటోకాల్ కోసమో లేకపోతే సెక్యూరిటీ పరంగానో ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తుంటారు. సో అట్లా రిలీజ్ చేశారా లేకపోతే ఈయనే టైమింగ్ ఫిక్స్ చేయడం ఏంటనేది పెద్ద చర్చకు దారితీసింది. సరే అదొక అంశం. అయితే ఇవాళ జరిగినటువంటి ప్రక్రియ చూస్తే మొత్తం కూడా ఒక హైదరాబాద్లో రాజకీయ బల ప్రదర్శనకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన యొక్క కార్యక్రమాన్ని కోర్టుకు హాజరయ్యే వ్యవహారాన్ని కూడా వాడుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బేగంపేట ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ క్యాడర్ని లేకపోతే అభిమానులు అనుకోవచ్చు లేకపోతే ఇంకెవరైనా ఇతరత్ర వారందరూ కూడా అక్కడికి వచ్చి హంగామా సృష్టించే ప్రయత్నం చేస్తే పోలీసులు అక్కడ చెదరగొట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టు వరకు వచ్చేటువంటి రూట్లో కూడా ఇదే వ్యవహారం కొనసాగింది. కోర్టు దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ముందుగానే పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులు మనం చూసాం. అయితే ఒకవైపు అక్కడ ఏదో హైదరాబాద్లో హడావుడి చేయాలి, హంగామా సృష్టించాలనేది ఒకవైపు జరిగితే, ఇంకొకటి అక్కడ ప్రదర్శించినటువంటి ప్లకార్డులు చూస్తే ఇంకా వీరి యొక్క వైఖరిలో మార్పు రాలేదా అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 2029లో రప్పా రప్పా ఇది డైలాగ్. 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే దాంట్లో డైలాగ్ 2.0 జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు. ఇది సినిమా డైలాగ్. ఇది పుష్పలో ఉన్నటువంటి సినిమా డైలాగు. గతంలో ఆయన ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఈ రప్పా డైలాగులు పెట్టడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి రప్పా డైలాగు పెడితే తప్పేంటి, ఏదో సినిమాలో రప్పా అన్నారంట, సినిమాలో డైలాగ్ పెట్టకూడదా అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో మరి ఇంకా రెచ్చిపోతున్నారా లేకపోతే ఇంకా అలానే డైలాగులు పెడితేనే తమకు గుర్తింపు వస్తుంది అనుకున్నారా తెలియదు. కానీ హైదరాబాద్లో కూడా ఈ రకమైనటువంటి ప్రదర్శనకు ఇవాళ జరిగింది. సో ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? సో 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర చిత్తూరు జిల్లాలో చాలా భక్తి శ్రద్ధలతో అక్కడ గంగమ్మ జాతరను జరుపుకుంటారు. సరే పుష్ప సినిమాలో దాన్ని ఎలా చూపించారు, ఎందుకోసం చూపించారు? సరే సినిమా అనేది సినిమాటిక్గా వారి మొత్తం మీద ఒక పాయింట్ తీసుకొని ఆ కథకు అనుగుణంగా లేకపోతే ఆ సినిమాలో అన్ని కమర్షియల్ యాంగిల్స్ని దృష్టిలో పెట్టుకొని కథ ఉంటుంది, పాటలు ఉంటాయి, డైలాగులు ఉంటాయి. కానీ నిత్య జీవితంలో అది కాదు కదా. గంగమ్మ జాతర చాలా పవిత్రంగా నిర్వహించేటువంటి కార్యక్రమం. తిరుపతిలో దగ్గర నుంచి మనం చూస్తే చిత్తూరు వరకు, కుప్పం వరకు పల్లెలో ప్రధానమైనటువంటి పట్టణాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మ జాతర చేస్తారు. ఆ గంగమ్మ జాతరకి రాజకీయ డైలాగులకి రాజకీయ ప్రదర్శనకి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. సో గంగమ్మ జాతర అనేది కూడా పాలేగాళ్ళ నుంచి గంగమ్మ రక్షించిందనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైనటువంటి వేషధారణతో వెళ్ళి మొక్కులు చెల్లించుకోవడం ఇప్పటికీ తిరుపతి మహానగరంలో అత్యంత వైభవంగా
ఇది భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అక్కడే కాదు, తిరుపతి కానీ, చిత్తూరు కావచ్చు, కుప్పం కావచ్చు, ఇదంతా కూడా అనేక పల్లెల్లో మనం చూస్తే దీని ఒక జాతర మామూలుగా ఉండదు. అలానే చాలా చోట్ల కూడా జరుగుతుంది, చిత్తూరు జిల్లానే కాదు. సో ఇలాంటి జాతరని ఏదో రాజకీయపరమైనటువంటి విధంగా డైలాగులకు వాడుకోవడం, లేదా రప్పా రప్పా అంటేనే దానికి ఏదో ఒక ఇంకో వేరే మీనింగ్ ఉందన్నట్లుగా చేయడం, ఇవంతా ఏంటి అసలుకి? ఏదో అక్కడేదో తెలుసో తెలియకో పెట్టారో, లేకపోతే ఏదో డైలాగ్ బాగుందని రాసుకున్నారు. కానీ దాన్ని కూడా హైదరాబాద్ దాకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? సో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఆయనకు స్వాగతం పలుకుతూ పెట్టుకో, లేకపోతే మరొకటి పెట్టుకోవచ్చు. రప్పా రప్పా అని పెడితే ఏమైనా వస్తుందా? అసలు ఏం ఆలోచిస్తున్నారు? సో ఇది మొత్తం కూడా చాలామంది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, కోర్టుల దగ్గర ఇవన్నీ చూసిన వాళ్ళు ఏంటి డైలాగ్స్ అని చర్చించుకున్నారు. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్లో పెట్టినా, తెలంగాణలో పెట్టినా, అది వైఎస్ఆర్సీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల పెట్టారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని చోట్ల పెట్టారు. మొదటి ప్రారంభించింది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వాళ్ళే. ఏంటి అసలుకి ఆ డైలాగులు పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ కోర్టుకి ఎందుకు వచ్చారు? కోర్టుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? సో ఆయనకు సంబంధించినటువంటి కేసుల వ్యవహారం ఏంటి? గతంలో ఎందుకు హాజరు కాలేదు, ఇప్పుడు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది? సో ఈరోజు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మా క్రైమ్ ఇన్ఛార్జి ప్రవీణ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్.